హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆఫ్ ది వెక్టర్ ఫంక్షన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో మనము గ్రేడియంట్ గురించి అయితే చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. ఓకే, యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నార్మల్ వెక్టర్ అంటే ఏమి, యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే ఏంటి, డైరెక్షనల్ డెరివేటివ్స్. ఓకే, దీని గురించి ఈ యొక్క టాపిక్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్, దాని ప్రూఫ్స్, దాని గురించి అయితే నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి. ఓకే, అండ్ ఈ వీడియోలో అయితే డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆఫ్ ది వెక్టర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ దీంట్లో సోలెనాయిడల్ అంటే ఏంటి, ఓకే, ఇర్రోటేషనల్ ఫీల్డ్ ఈజ్ ఇర్రోటేషనల్ ఆర్ నాట్, ఫీల్డ్ ఈజ్ సోలెనాయిడల్ ఆర్ నాట్, ఓకే, ఫీల్డ్ ఈజ్ కన్జర్వేటివ్ ఆర్ నాట్ అని దీని గురించి అంతా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డైవర్జెన్స్ అండ్ కర్ల్ అంటే ఏంటని చూద్దాం. ఓకే, మనకి డెల్ ఆపరేటర్ తెలుసు కదా, డెల్ ఈజ్ ఈక్వల్ టు, డెల్ అంటే ఏంటి, డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. ఇది మనకి డెల్ ఆపరేటర్. ఓకే, దీన్ని మనం ఏమంటాం, ఆపరేటర్. ఇది ఈజ్ ఏ ఆపరేటర్, మనకి డెల్ ఆపరేటర్, దీన్ని డెల్ అంటారు. ఓకే, మనము డిఫరెన్షియేషన్ అంటే వెక్టర్ డిఫరెన్షియేషన్లో మనం ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అర్థమైంది? అంటే మనం నార్మల్ డిఫరెన్షియేషన్లో ఏం చేస్తాం, డి బై డిఎక్స్ యూజ్ చేస్తాం కదా, అట్లా మనం వెక్టర్ డిఫరెన్షియేషన్లో ఈ డెల్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం గ్రేడియంట్ అంటే ఈ డెల్తో ఒక స్కేలర్ని మల్టిప్లై చేస్తే మనకి గ్రేడియంట్ వస్తుంది. అర్థమైందా? ఈ ఒక్క డెల్ ఆపరేటర్ని మనం స్కేలర్తో మల్టిప్లై చేసాం. ఓకే, ఒక స్కేలర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందో దాని గురించి గ్రేడియంట్లో మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఈ డెల్ ఆపరేటర్తో వెక్టర్ని మనము వెక్టర్లో మనకి ఏముంటుంది, ఒకటి డాట్ ప్రోడక్ట్ ఉంటుంది, ఒకటి క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే, ఒకటి డాట్ ఒకటి క్రాస్ చేస్తే మనకి ఏమొస్తుందో, ఓకే, దట్ ఈస్ ద రిజల్ట్ ఏమంటే డైవర్జెన్స్ అండ్ కర్ల్. ఓకే, దాని గురించి అయితే చూసుకున్నాం. ఫస్ట్ డైవర్జెన్స్ చేస్తే డెల్ డాట్ చేస్తే ఎఫ్ వెక్టర్, ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు డెల్ ఏంటి, డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. ఓకే, ఇక్కడ ఎఫ్ వెక్టర్ అంటే ఏంటంటే మనకి F1 ఐ క్యాప్ ప్లస్ F2 జే క్యాప్ ప్లస్ F3 కే క్యాప్. ఓకే, వెక్టర్. అర్థమైందా? ఇదైతే వస్తుందా మనకి. ఓకే, డాట్ ఎఫ్ వెక్టర్ అంటే ఏంటి మనకి, ఇది F1 ఐ క్యాప్ ప్లస్ F2 జే క్యాప్ ప్లస్ F3 కే క్యాప్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేయండి, ఏమొస్తుంది మనకి చూడండి, ఐ డాట్ ఐ వస్తుంది మనకి 1, ఐ డాట్ జే అంతా 1, కే డాట్ కే అంతా మనకి 1. ఓకే, ఐ డాట్ జే అదర్ దెన్ అంటే సేమ్ టు సేమ్ కాకుండా అదర్ ఏదైనా ఉంటే మనకి 0 వస్తుంది. జే డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఐ డాట్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా అదర్ దెన్ సేమ్ ఉన్న ఇది కాకుండా వేరే ఉంటే మనకి 0 వస్తుంది. ఓకే, డో బై ఇదేమొస్తుంది, ఐ డాట్ ఐ డో బై డో ఎక్స్ F1 ప్లస్ సిమిలర్లీ డో F2 బై డో వై వస్తుంది ప్లస్ డో F3 బై డో జెడ్ వస్తుంది. దీన్ని ఓకే డెల్ డాట్ ఎఫ్ వెక్టర్ లేకుండా ఉంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ అంటాం. ఓకే, దీన్ని ఈస్ కాల్డ్ డైవర్జెన్స్. ఓకే, డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్. ఓకే, దీన్ని డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ అంటాం. ఓకే, ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ చూద్దాం. ఓకే, డాట్ ప్రోడక్ట్ అయ్యా క్రాస్ ప్రోడక్ట్. ఓకే, డెల్ క్రాస్ ఎఫ్ వెక్టర్ చేసామనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, డిటర్మినెంట్ ఫామ్ లో తీసుకుంటాం, ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. ఓకే, డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఓకే, ఇది ఇక్కడ దీంట్లో నుండి తీసుకుంటున్నాం, డో బై డో ఎక్స్ డో వై. ఇది తర్వాత ఎఫ్ వెక్టర్లో ఏం తీసుకుంటాం, F1 F2 F3 ఇలా తీసుకుంటాం. ఓకే, దీనిలో అయితే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఏదైతే దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినాక ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మనకి ఐ క్యాప్. డిటర్మినెంట్ అనేది ఎక్స్పాండ్ చేయండి, ఏమొస్తుంది, డో F3 బై డో వై మైనస్ డో F2 బై డో జెడ్
ఓకే మైనస్ జే క్యాప్ ఏమొస్తుంది మనకి డో F3 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో జెడ్ ఓకే ప్లస్ కే క్యాప్ ఏమొస్తుంది మనకి డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై. దిస్ ఈజ్ కాల్డ్ as ఓకే డెల్ క్రాస్ ఎఫ్ వెక్టర్. దీన్నే మనం కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ this is called curl of a curl f vector. ఓకే దీన్ని కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ ఆర్ కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ అంట. ఓకే ఇదైతే అర్థమైంది కదా. ఓకే ఇప్పుడు సాలినాయిడల్ కన్జర్వేటివ్ దీని గురించి అయితే చూద్దాం. ఓకే ఇర్రేషనల్. ఓకే ఫస్ట్ సాలినాయిడల్ వెక్టర్ అంటే ఏంటి చూద్దాం. ఓకే సాలినాయిడల్ vector function. ఓకే సాలినాయిడల్ వెక్టర్ ఫంక్షన్ అంటే ఏంటంటే if divergence of f vector equal to 0, okay divergence of f vector is equal to 0 is called solenoidal vector function అంట. అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది కదా. ఇప్పుడు ఇర్రోటేషనల్. ఓకే ఇర్రోటేషనల్ వెక్టర్ అంటే ఏంటి అని చూద్దాం. ఓకే ఇర్రోటేషనల్ అంటే ఏంటంటే if curl of f vector is equal to 0, then the field f is termed as irrotational. ఓకే ఇర్రోటేషనల్ అంటే ఏమీ లేదు. కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసామనుకోండి, దెన్ ద గివెన్ ఫీల్డ్ ఈజ్ ఇర్రోటేషనల్ అని చెప్తాం అంతే. ఓకే ఇదైతే అర్థమైంది కదా. కొన్ని ఇంపార్టెంట్ ఇదైతే అర్థమైంది అనుకోండి. ఓకే ఇర్రోటేషనల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఇర్రోటేషనల్ అని కన్జర్వేటివ్ డైరెక్ట్గా రాస్తాం. దీనికి కూడా సేమే. ఓకే కన్జర్వేటివ్ వెక్టర్ ఫీల్డ్. కన్జర్వేటివ్ వెక్టర్ ఫీల్డ్ అంటే ఏంటంటే if curl of f vector is equal to 0 is called conservative వెక్టర్ ఫీల్డ్ అంటారు. ఓకే ఇదైతే అర్థమైంది. ఇర్రోటేషనల్ అన్నా సేమ్, కన్జర్వేటివ్ అన్నా సేమే. ఓకే అర్థమైందా. ఇర్రోటేషనల్ బట్ ఫిజికల్ మీనింగ్ చేంజ్ ఉంటుంది. ఓకే మీనింగ్ వైజ్ చూస్తే ఫిజికల్ మీనింగ్ చేంజ్ ఉంటుంది. ఒక కర్ల్ అనేది ఏంటి మనకు రొటేషన్ కి యూజ్ చేస్తాం. ఓకే ఫిజికల్ మీనింగ్ వీలున్నప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ ద ఫిజికల్ మీనింగ్ ఆఫ్ కర్ల్, డైవర్జెన్స్, గ్రేడ్. ఓకే దీనిని ఎక్కడ యూజ్ చేస్తాం దీని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకే ఇప్పుడు మనము ఏదైనా ఒక వెక్టర్ ఫీల్డ్ ఇర్రోటేషనల్ అని ప్రూవ్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కన్జర్వేటివ్ అని దాని మీనింగ్. ఓకే అర్థమైందా. ఇర్రోటేషనల్ అంటే కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, డైరెక్ట్గా మీరు కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మీరు రాసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్ అయితే చూడండి. if r vector is equal to xi cap plus yj cap plus zk cap, okay mod r vector is equal to r, then divergence of r vector is. మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే దీనికి సొల్యూషన్ ఏంటి, ఇక్కడ డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఆర్ వెక్టర్ ఇచ్చిండు. ఆర్ వెక్టర్ ఏంటి మనకి xi cap plus yj cap plus zk cap.
ఓకే, ఇదైతే ఆర్ వెక్టర్. దెన్ డైవర్జెన్స్ ఆఫ్ ఆర్ వెక్టర్ ఏంటి మనకి అంటే డెల్ ఆపరేటర్ డాట్ ఆర్ వెక్టరే కదా. ఎస్ సార్ నో. ఓకే, డెల్ ఆపరేటర్ అంటే ఏమి డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. ఓకే, డాట్ ఆర్ వెక్టర్. ఓకే, ఆర్ వెక్టర్ అంటే ఏమి డైరెక్ట్ గా రాసేసుకోండి, మనకు స్టెప్ ఎక్స్ట్రా ఎందుకు. xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్. ఓకే, ఎగ్జామ్లో అయితే మీరు డైరెక్ట్ గానే రాసుకోండి, ఇదంతా రాసే నెసరీ లేదు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఓకే, సమ్ ఎగ్జామ్ లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది ఐ డాట్ ఐ ఎంత 1 డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో జెడ్ బై డో జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత మనకి 3. విచ్ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆఫ్ వి వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సంథింగ్ ఇచ్చిండు మనకి సొల్యూషన్. వి వెక్టర్ ఏమి ఇచ్చిండు ఎక్స్ వై జెడ్ ఐ క్యాప్ ప్లస్ 3x స్క్వేర్ వై జే క్యాప్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్ కే క్యాప్. ఓకే, నేను డైరెక్ట్ గానే రాసేసుకుంటున్నాను. డైవర్జెన్స్ ఆఫ్ వి వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు డో v1 బై, చూడండి ఇది దీని v1 అనుకుంటున్నా, v2 దీని v3 అనుకుంటున్నా. ఓకే, ఈ టర్మ్ అర్థమైందా? ఓకే, నేను డో v1 బై ద డెఫినేషన్ ఆఫ్ డైవర్జెన్స్. ఓకే, డైరెక్ట్ గా రాయాలి. నేను ఎఫ్ వెక్టర్ తీసుకున్నా, బట్ ఇక్కడ v ఇచ్చిండు, నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, సింబల్స్ వేరే ఉంటుంది బట్ డెఫినేషన్ అంతా సేమే. ఓకే, v1 అంటే ఏంటి మనకి ఎక్స్ వై జెడ్ ప్లస్ డో బై డో వై, v2 అంటే 3x స్క్వేర్ వై ప్లస్ డో బై డో జెడ్, v3 అంటే ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్. దీనికైతే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, yz అనేది కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1. ఓకే, 3x స్క్వేర్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు y 1. చూడండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తుంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారు అనుకోండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ రిమైనింగ్ వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి. ఓకే, రిమైనింగ్ వేరియబుల్స్ కాన్స్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఇది ఎలా వచ్చింది అని. ఓకే, ప్లస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇది ఎక్స్ కాన్స్టెంట్, ఇది ఏమవుతుంది 2z మైనస్ వై స్క్వేర్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ 1. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ డైవర్జెన్స్ ఆఫ్ వి వెక్టర్. మనకి పాయింట్ ఇచ్చిండు, డైవర్జెన్స్ ఆఫ్ వి వెక్టర్ అట్ 2, -1, 1 అంటే ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ వాల్యూ దాంట్లో పుట్ చేయండి. డైవర్జెన్స్ ఆఫ్ వి వెక్టర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వై దగ్గర 1 జెడ్ దగ్గర 1 పుట్ చేస్తే ఇది ఎంత వస్తుంది -1 ప్లస్ ఎక్స్ దగ్గర 2 పుట్ చేస్తే 2 స్క్వేర్ 4 4 3 12. ఓకే, ప్లస్ ఇది మనకి ఎక్స్ జెడ్ వాల్యూ 1 ఎక్స్ వాల్యూ 2 2 2 4 మైనస్ ఇది ఎంత వస్తుంది 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 11 ప్లస్ ఇది ఎంత వస్తుంది 3. కరెక్టా? ఇది మనకి ఎంత వస్తుంది 13. ఓకే, ఇదైతే మనకి 13 వచ్చింది. ఇప్పుడు కర్ల్ పైన వచ్చేయండి. ఓకే, కర్ల్ ఆఫ్ వి వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు బై ద డెఫినేషన్ ఏంటి, ఐ వెక్టర్ జే క్యాప్ కే క్యాప్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్, దిస్ ఇస్ v1 v2 v3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. v1 అంటే ఏంటి ఎక్స్ వై జెడ్, vt అంటే 3x స్క్వేర్ వై, v3 అంటే ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్. ఓకే, దీనిలో అయితే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఐ క్యాప్ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి డో బై డో వై ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్. ఓకే, మైనస్ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఇదే తీసుకున్నాం, ఈ రెండిట్లని తీసుకుంటున్నాం. ఓకే, అర్థమైందా? మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత మైనస్ డో బై డో జెడ్ 3x స్క్వేర్ వై. ఓకే, డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ తెలుసు కదా మీకు. ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్. ఓకే, జే క్యాప్ మైనస్ జే క్యాప్, ఇప్పుడు ఏమొస్తుంది ఎక్స్పాండ్ డో బై డో ఎక్స్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్ మైనస్
డో బై డో జెడ్ ఎక్స్ వై జెడ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ కే క్యాప్ ఏమొస్తుంది మనకి కే క్యాప్ కాబట్టి డో బై డో ఎక్స్ 3x² మైనస్ డో బై డో వై ఎక్స్ వై జెడ్. ఇదైతే వస్తుందో ఇప్పుడు దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి, ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఓకే, ఏం ఆన్సర్ వస్తుంది మీకు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, సింప్లిఫై అయితే చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకి మైనస్ 2yz వస్తుంది. ఓకే, మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే 0 ఇది. ఓకే, మైనస్ జే క్యాప్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమొస్తుంది, ఇది z², అది 0. ఇది ఏమొస్తుంది మనకి మైనస్ ఎక్స్ వై వస్తుంది. ఓకే, ప్లస్ కే క్యాప్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 6xy విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే మైనస్ xz. ఓకే, ఇదైతే మనకు వస్తుంది. ఇదైతే కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్. ఓకే, కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ అట్ పాయింట్ ఏం మనకి 2, -1, 2, -1, ఓకే, ఎక్స్ దగ్గర 2, వై దగ్గర -1, జెడ్ దగ్గర 1 పుట్ చేయండి, ఎక్స్ వై జెడ్ పుట్ చేయండి. వాల్యూస్ ఏమొస్తుంది, కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఐ క్యాప్, ఇది ఏమొస్తుంది మనకి ప్లస్ అవుతుంది, ఇది 2 వస్తుంది మనకి. ఓకే, తర్వాత ఇది మనకి ఏమొస్తుంది 2. ఓకే, మైనస్ జే క్యాప్ 1 ప్లస్ 2 అవుతుంది, ప్లస్ కే క్యాప్ ఇది ఏమొస్తుంది మనకి -12 వస్తుంది, ఇది -12, ఇది -12 అండ్ మైనస్ ఇక్కడ ఎక్స్ దగ్గర 2, జెడ్ దగ్గర 1 పుట్ చేయండి, వస్తుంది -2. ఓకే, దట్ ఈస్ నేను సింప్లిఫై చేస్తే వస్తుంది 2i క్యాప్ -3j క్యాప్ -14k క్యాప్. ఇదైతే మనకి కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్. ఓకే, ఇదైతే వచ్చిన ఆన్సర్ మీకు. ఓకే, ఇదైతే చెక్ చేసుకోండి. ఓకే, మనకి ఇదైతే ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ప్రూవ్ దట్ this vector, okay, this field is both solenoidal and irrational అని ప్రూవ్ చేయాలంటున్నాడు. ఓకే, solenoidal అంటే ఏంటి చెప్పండి. ఓకే, solenoidal అంటే ఏంటి మనకి డైవర్జెన్స్ ఆఫ్, సపోజ్ దీన్ని ఎఫ్ వెక్టర్ అనుకుంటున్నా, మీరు ఒక స్టెప్ ఎక్స్ట్రా రాసుకోండి దీన్ని. ఓకే, డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఇజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి మనం. అర్థమైందా, నేను డైరెక్ట్ గానే ఇక్కడ రాసేసుకుంటున్నా, డో బై డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఇజ్ ఈక్వల్ టు డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో జెడ్. నేను డైరెక్ట్ గానే రాసుకుంటున్నా. ఓకే, మనకేమొస్తుంది డో బై డో ఎక్స్, నేను ఇక్కడే డిఫరెన్షియేషన్ చేస్తా. ఓకే, మీరు ఎక్స్ట్రా ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా రాసుకోండి, నేనే రాస్తా చూడండి. డో బై డో ఎక్స్, f1 అంటే ఏంటి, ఇది f1, ఓకే, ఇది మనకి f2, ఇది f3. ఓకే, ఇదైతే f1. ఓకే, ఇది రాసుకోండి. ఏమొస్తుంది మనకి y² z² ప్లస్ 3yz -2x ప్లస్ డో బై డో వై ఏమొస్తుంది 3xz ప్లస్ 2xy. ఓకే, ప్లస్ డో బై డో జెడ్ 3xy -2xz ప్లస్ 2z. ఓకే, ఇదే ఏమొస్తుంది మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, ఇది 0, ఇది 0 ప్లస్ 0 -2 వస్తుంది, ప్లస్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇది 0 ప్లస్ 2x వస్తుంది ఇది. ఓకే, ప్లస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఏమవుతుంది, ఇది విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఇది 0, ఇది -2x విత్ రెస్పెక్ట్ ఇది 2. ఓకే, చూడండి ఇక్కడ -2x ప్లస్ 2x, 2 -2 గెట్ క్యాన్సల్, వి గెట్ 0.
the divergence of vector equal to 0. Therefore f vector is solenoidal. అర్థమైంది కదా దీన్ని ఎలా ప్రూవ్ చేయాలని. solenoidal అంటే ఇప్పుడు కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ పైన వచ్చింది. కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఓకే, ఇక్కడ వాల్యూస్ అయితే పుట్ చేసుకోండి. ఏమొస్తుంది? వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఇది ఏమొస్తుంది మనకి? ఇది వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 3yz మైనస్ 2x. తర్వాత జే క్యాప్ ఏమి డో బై డో వై 3xz ప్లస్ 2xy అండ్ కే క్యాప్ డో బై డో జెడ్. ఇది ఏమొస్తుంది? 3xy మైనస్ 2xz ప్లస్ 2z. ఓకే, ఇది ఏమొస్తుంది? ఇది 3xy మైనస్ 2xz ప్లస్ 2z. దీన్ని అయితే ఎక్స్పాన్షన్ పైన వచ్చాయండి. దీన్ని అయితే ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఐ క్యాప్ ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడే నేను పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా చూడండి. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమొస్తుంది? ఇది 3x, ఇదంతా 0 అవుతుంది. ఇది 3x వస్తుంది మైనస్ తర్వాత చూడండి, తర్వాత దీన్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఏమొస్తుంది? ఇది 3x వస్తుంది. ఓకే, మైనస్ జే క్యాప్ తర్వాత ఇది క్యాన్సిల్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది? 3x మైనస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 3y మైనస్ 2z వస్తుంది. 3y మైనస్ 2z. మళ్ళీ ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే వస్తుంది మైనస్ 2z. ఓకే, మైనస్ 2z అండ్ ప్లస్ మైనస్ 2z అండ్ ప్లస్ 3y వస్తుంది. ఓకే, అర్థమైందా? మైనస్ ఆఫ్ 2z ఏమైతుంది మనకి? మైనస్ మైనస్ ప్లస్ 2z అవుతుంది. ఇది మైనస్ 3y వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ కే క్యాప్ అంటే ఏంటి మనకి? ఇది కే క్యాప్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది? 3z ప్లస్ 2y. నెక్స్ట్ మైనస్ ఆఫ్ డో బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమవుతుంది? 2y అండ్ ప్లస్ 3y. ఓకే, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 3z ప్లస్ 2y మైనస్ 2y మైనస్ 3z. ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 0 అని చూడండి, ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి, 0. ఓకే, ప్రూవ్ అయిందా? కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎఫ్ వెక్టర్ ఈస్ ఇర్రోటేషనల్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. వి వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చాడు. కర్ల్ ఆఫ్ వి వెక్టర్ అని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, కర్ల్ ఆఫ్ వి వెక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఇక్కడ v1 v2 v3. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మనకి v1, ఇది v2, ఇది v3. ఇక్కడ రాసుకోండి ఏమొస్తుంది? ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ డో బై డో ఎక్స్. ఓకే, ఐ కోఎఫిషియంట్ ఏంటి? xy స్క్వేర్ డో బై డో వై. v2 ఏంటి మనకి? 2y x స్క్వేర్ z k డో బై డో z. v3 అంటే మైనస్ 3yz స్క్వేర్. ఓకే, దీన్ని డిటర్మినెంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఐ క్యాప్ చూడండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమొస్తుంది? మైనస్ 3z స్క్వేర్ అండ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఏమొస్తుంది? 2yx స్క్వేర్ మైనస్ 2yx స్క్వేర్ వస్తుంది. మైనస్ ఆఫ్ జే క్యాప్. ఓకే, చూడండి,
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, ఇది 0 అవుతుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఇది కూడా 0 అవుతుంది. అంటే టోటల్ 0 ప్లస్ కే క్యాప్ ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, 2 2 4yxz. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 2yx. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే వస్తుంది 4yxz మైనస్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 2xy. నేను డైరెక్ట్ గానే రాస్తున్నా, మీరు ఇంకొక స్టెప్ అనేది ఎక్స్పాన్షన్ రాసుకోండి. ఓకే, ఫార్ములా దాన్ని ఎక్స్పాండ్ లో రాసుకుని తర్వాత సాల్వ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది మనకి -3z² -2yx² ప్లస్ కే క్యాప్ 4yxz -2xy ఇదైతే వస్తుందా మనకి? ఓకే, సార్ ఇదైతే మనకి కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్. ఇప్పుడు కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ అట్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు మనకి, 1, -1, 1, 1, ఎక్స్ దగ్గర 1, y దగ్గర -1, z దగ్గర 1 పుట్ చేయండి. ఏమొస్తుంది మనకి? కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎక్స్ దగ్గర z దగ్గర 1 పుట్ చేస్తే -3, ఓకే, y దగ్గర -1 పుట్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది 2 ప్లస్ కే క్యాప్ y దగ్గర -1, x దగ్గర 1, z దగ్గర 1, ఇదే -4 అవుతుంది, ఇది -2 అవుతుంది, ఓకే, +2 అవుతుంది. అండ్ అంతే మనకి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు i క్యాప్ -2k క్యాప్. ఓకే, ఇదైతే మనకి కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్. విచ్ ఆప్షన్ కరెక్ట్? -i క్యాప్ -2k క్యాప్, -i క్యాప్ -2. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ బికాజ్ మైనస్ కామన్ ఉంది, i క్యాప్ +2k క్యాప్. ఓకే, ఇదైతే కరెక్ట్. ఓకే, ఇది జే ఉన్నట్టుంది. ఓకే, ఇది ఆప్షన్ జే ఉంది. ఓకే, ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది మనకి, i క్యాప్ +2k క్యాప్. ఓకే, దీంట్లో మైనస్ కామన్ తీసుకుంటే ఇట్లా కదా, i క్యాప్ +2k క్యాప్. ఓకే, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆఫ్ ద వెక్టర్ ఫీల్డ్ సంథింగ్ ఇచ్చిండు. ఓకే, ఇదైతే మనకి v1, ఇది v2, ఇది v3. ఓకే, ఇప్పుడు డైవర్జెన్స్ ఆఫ్ v వెక్టర్ ఇస్ ఈక్వల్ టు ∂v1/∂x plus ∂v2/∂y plus ∂v3/∂z. Okay, that is equal to ∂by∂x x square minus y square plus ∂by∂y 2xy plus ∂by∂z y square minus xy. Okay, with respect to x చేస్తే వస్తుంది 2x plus with respect to y చేస్తే 2x. Okay, with respect to z చేస్తే minus with respect to ఇది ఏముంది 0 అవుతుంది. Okay, that is equal to 4x వస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ కదా మీకు? విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కదా, y x అనేది వేరియబుల్స్, అదర్ వేరియబుల్స్ కాన్స్టెంట్. ఓకే, ఇదైతే మనకి డైవర్జెన్స్ ఆఫ్ v వెక్టర్. ఇప్పుడు కర్ల్ ఆఫ్ v వెక్టర్ ఫైండ్ వచ్చేయండి. దట్ మీన్స్ i jk ∂by∂x ∂by∂y ∂by∂z. ఓకే, v1 అంటే x² - y² 2xy y² - xy. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఏమొస్తుంది? i క్యాప్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమొస్తుంది 2y - x, 2y - x, మైనస్ తర్వాత మళ్ళీ ఉన్నాను. అండ్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తే 0 అండ్ j క్యాప్ ఏమొస్తుంది మనకి విత్ రెస్పెక్ట్ చూడండి, j క్యాప్ అంటే విత్ రెస్పెక్ట్ x చేస్తే ఏమొస్తుంది -y వస్తుంది. ఓకే, -y అండ్ విత్ రెస్పెక్ట్ y +2y వస్తుంది. అండ్ k క్యాప్ ఏమవుతుంది మనకి? k క్యాప్ అంటే దీన్ని డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేయండి. ఇప్పుడు దీని ఏమొస్తుంది మనకి? విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఇది 2y, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే -+2y. దట్ ఈస్ ఈక్వల్ టు i క్యాప్ 2y - x j క్యాప్ y
ప్లస్ కే క్యాప్ 4y. ఓకే, ఇదైతే మనకి కర్ల్ ఆఫ్ వి వెక్టర్. ఓకే, ఇది క్లియర్ అయిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ వెక్టర్ ఈజ్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్ ఫీల్డ్ then the value of curl of f vector is, నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్టార్టింగ్ లోనే డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ద గివెన్ ఫీల్డ్ ఇస్ కన్జర్వేటివ్, ఓకే, దెన్ కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఏమైతుంది? 0. ఓకే, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ మనకి. ఓకే, దెన్ ఇఫ్ ఏ వెక్టర్ ఈజ్ సచ్ దట్, ఇదేంటి? కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్, దీని మీనింగ్ ఏంటి? ఇదేంటి మనకి? ఇది డెల్ క్రాస్ ఏ వెక్టర్ అంటే ఏంటి? కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ అని దీని మీనింగ్. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ అని దీని మీనింగ్. కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఏ వెక్టర్ ఈజ్ కాల్డ్ ఏమంటాం మనము? ఇర్రోటేషనల్. ఓకే, క్లియర్ అయింది కదా? ఇదైతే మనకి కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, ఇంకా మనకి డైవర్జెన్స్ అండ్ కర్ల్ పైన మీకు క్వశ్చన్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వాట్సాప్ గ్రూప్స్కి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ కండి. ఈ క్లాస్ నోట్స్ అండ్ రిమైనింగ్ ప్రీవియస్ క్లాసెస్ నోట్స్ కూడా మీకు చూడండి. గ్రేడియంట్ నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేశానో అది మీకు టెలిగ్రామ్ ఛానల్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో మీకు దొరుకుతుంది. ఓకే, దానికి సంబంధించిన లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, జాయిన్ కండి. ఓకే, మీకు వీడియో ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.